నిజమైన భక్తి, దేవుడు కోరుకున్న భక్తి ఏంటో తెలుసా? మనం పాపం లేకుండా నికార్సుగా యథార్థవంతుడుగా పవిత్రంగా బ్రతకటమే భక్తి. దేవుడు కోరుకున్న భక్తి. అలా బ్రతికేవాడు ఎవరైనా ఉన్నారా? అని నువ్వు చేసే పాపం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు, నువ్వు చేసే వ్యభిచారం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. మళ్ళీ ఏమి నేరనట్టు నెత్తి మీద చెంకప్పుకుని గుళ్ళోకి వచ్చి ఆ నోటితో ప్రార్థన చేస్తారా? సిగ్గు లేదు? ఎవరిని మోసం చేయగలకండి? ఒక మనిషినైతే మోసం చేయొచ్చు, మీ చర్చి పాస్టర్నో మీ చర్చి ఫాదర్నో లేకపోతే నాలాంటి మోసం చేయొచ్చు. దేవుణ్ణి మోసం చేయడానికి దేవుడి దగ్గరకు వస్తున్నావా? నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతూ 6 రోజులు నీకు నచ్చినట్టుగా బ్రతికేసి నీకు నచ్చినట్టుగా జీవించేసి నీ జీవితంలో ఎక్కడ లేని చెత్తంతా ఆపాదించుకుని, ఎక్కడ లేని బూతులు, ఎక్కడ లేని దొంగతనం, ఎక్కడ లేని స్వార్థం, అన్యాయం చేసుకుంటూ ఆ మలిలో మట్టితో వెళ్లి దేవుడికి చంద్రులో కూర్చుంటున్నావే. ఏమండి ఏమండి ఏమైనా మానవ మర్యాద మనకు ఉందా అండి? డ్రైనేజీ పక్కన కూర్చుంటావు నువ్వు? డ్రైనేజీ పక్కన ఎందుకు కూర్చో? వాసన, కప్పు భరించలేవు. మరి దేవునికి నచ్చని పాపం, దేవునికి నచ్చని వ్యభిచారం, దేవునికి నచ్చని దొంగతనం, దౌర్జన్యం, దౌర్భాగ్యమైన జీవితంతో నువ్వు బ్రతుకుతూ దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటే యాక్సెప్ట్ చేస్తున్న మనమే.